హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఎంకేబిఎం వ్లాగ్స్ అనమాట. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి రమణేశ్వరం వెళ్తున్నాం. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే యాదగిరిగుట్ట, బట్ రమణేశ్వరం పోతున్నాం. సో మేము యాదగిరిగుట్టకని వచ్చినాం. కాకపోతే రమణేశ్వరం శివలింగం, గోల్డెన్ శివలింగం ఉంటుంది కదా, అక్కడికి ఫస్ట్ పోతాం. అక్కడికి పోయినాక తర్వాత ఫస్ట్ మత్స్యగిరి పోయినాక అప్పుడు యాదగిరిగుట్ట పోతాం. ఇప్పుడైతే రమణేశ్వరం శివలింగంకి గుడికి పోతున్నాం, చూపిస్తాం. మేమైతే అస్సలు అనుకోలే, ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. ఇంకా చూద్దాం. ఇంకా చూస్తే ఎంట్రన్స్ వచ్చేసింది. సో లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. మామూలుగా బంగారంతో చేసిన శివలింగం అంటే ఇంకా ఒక్క శివలింగమే ఉంటుంది అనుకున్నాం. బట్ లోపలికి పోయిన తర్వాత ఒకదాని మించిన సర్ప్రైజ్ ఒకటి మేము చూస్తున్నాం అనమాట. అండ్ ఆ ప్లేస్ మొత్తం ఎంత పీస్ఫుల్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఇంకా వ్లాగ్లో మీరే చూస్తారు. చలో. సో ఇక్కడ చూస్తే అడల్ట్కి ఎంట్రీ టికెట్ 100, 2 వీలర్స్కి 20, కార్కి 50 అండ్ బస్సుకి 100 అనమాట. ఇది ఎప్పుడు ఓపెనింగ్ అనేది టైమ్స్ మీకు అక్కడ పైన ఉన్నాయి. 7 to 7 ఓపెన్ ఉంటుంది ఈ గుడి. సో లోపలికి పోదాం. సో మా డాడీ టికెట్ తీసేసుకుండు. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ పెరిగిన కొబ్బరి చెట్లు తెచ్చిపెట్టింది, కొబ్బరి చెట్లు పెట్టి పెరిగినవి పెట్టేసిందండి. ఇక్కడ చూస్తే మనకి ఎంత మంచి పెయింటింగ్ వచ్చింది చూడండి, చాలా బాగుంది కదా లోపల. సో ఇక్కడ టిఫిన్ అండ్ ఐ లవ్ రామేశ్వరం అని కూడా ఉంది. ఇక్కడ ఆడుకోవడానికి అవి కూడా ఉన్నాయి. అండ్ సి ఆడ టెంపుల్. సో ఇట్లా మనమైతే లోపలికి వచ్చేసినాం, గుడి లోపలికి. అండ్ ఆ తర్వాత మనం గుడి లోపలికి పోయినాక ఇక్కడ కాలు కడుక్కొని మళ్ళీ అటు సైడ్ ఎంట్రీకి వెళ్ళాలన్నమాట. సో వెళ్దాం లోపలికి. చలో. నా రైట్ సైడ్కి చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగచ్చు. అండ్ లోపలికి ఎంట్రీనే అసలు లింగాలు, శివలింగాలు అన్నీ ఇట్లా చూసేగా అన్ని లింగాలు. సైడ్ నా లెఫ్ట్ టర్న్ ఇచ్చుకున్నా అంతే. పెద్ద పెద్ద శివుడి విగ్రహాలు, ఇంకా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. మీకు చూస్తే ఇక్కడ కనిపిస్తాయి. నిజంగా సూపర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా ఇక్కడ చూడండి, భరద్వాజ మహర్షి దర్బార్ అంట. అండ్ ఇక్కడ చూస్తే ఎన్ని లింగాలు చూసిరా, అసలు ఎంత బాగున్నాయి. వా, అస్సలు నిజంగా వా, నేను ఎప్పుడు అనుకోలే ఇంత బాగుంటుంది కదా. ఇంకా శివలింగాలు ఉన్నాయి చూసిరా, ఎన్ని ఉన్నాయో. అమ్మ, ఒక్క నిమిషం. అన్ని శివలింగాలే అక్కడంతా, సూపర్ ఉన్నాయి. యాక్చువల్గా లోపలికి వెళ్తామో లేదో తెలీదు, బట్ ఈ వీడియో ముందే తీస్తున్నా. ఎంత బాగున్నాయో అమ్మవారి విగ్రహాలు. వా, సూపర్ ఉంది అసలు. వా, ఇంకా మీ వీడియో చూస్తే వీడియో మొత్తం నేను సూపర్ వా వీటితోటే ఫుల్. అసలు చూడండి, అడుగునే శివలింగాలే. అసలు ఇన్ని శివలింగాలు ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. వామ్మో, అసలు ఇన్ని శివలింగాలా.
మామూలుగా నేనైతే గోల్డెన్ శివలింగం ఉంటుంది అంతే అనుకొని వచ్చిన. ఇక్కడ మొత్తం శివలింగాలే, ఫుల్ శ్రీచక్రాలు శివలింగాలు. గుడి దగ్గరకు వచ్చేసినాం. హియర్ కమ్. సో సువర్ణ శివలింగేశ్వర దర్బార్. ఇక్కడే గోల్డ్ బంగారుతో చేసిన శివుడు ఉంటాడు. చూద్దాం. సో ఇక్కడ ఉన్న శివుడే బంగారంతో చేసిన శివలింగం అనేది ఇక్కడే ఉంది. అదిగో చూడండి, అదే అన్నమాట. సో అందరు దర్శించుకోండి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇది సాయిబాబా గుడి కొత్తగా కడుతున్నారంట. సో కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇక్కడ అయితే మీకు వెహికల్స్ కూడా ఉంటాయి దర్శనంకి వెళ్ళడానికి. తెలుసుకోగలిగితే అక్కడ వాళ్ళ ఆ దేవుళ్ళ చుట్టూ తిరగవచ్చు. రాసి తీసి ఏం తెలియదు అన్నిటి గొప్ప కొత్త తిరిగి రావచ్చు. ఇక్కడ ఎక్కడ నీళ్ళని సూర్యకాలు మొత్తం మునిగుంటాయి. మధ్యన ఆకాశలింగం ఉంటుంది పెద్దది. ఇట్లా ఇవాళ పోయి దారి ముడిపోతే జలలింగాలు. ఇవేమో నవగ్రహాలు, రాశి చక్రం లోపలికి పోవచ్చు. చూసుకొని ఎవరి రాశి వాళ్ళు చూసుకోవాలి. యజ్ఞగుండం సర్వగ్రహేశ్వర నమ. దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ చూస్తే చాలా బాగా చేసారు నవగ్రహాలే. ఎంత బాగున్నాయో అసలు. చూస్తే ప్రతి రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. కర్కాటకం, సింహ, అండ్ నెక్స్ట్ కన్యా రాశి. ఇక్కడ ఒక లింగం ఉంది. అసలు చూస్తుంటే చాలా బాగుంది. అక్కడ కన్య ఉంది, ఇక్కడ తులారాశి, ఇక్కడ వృశ్చిక రాశి శివలింగం. ఇక్కడ శనిదేవుడు ఉన్నారు. అండ్ మధ్యలో నవగ్రహాల దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు, భైరవ దేవుడు. ఇంకా ఇక్కడ చూస్తే అన్ని శివలింగాలే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి దేవుడు. అసలు ఈ దేవుళ్ళందరినీ చూడాలని ఉంది కానీ లోపలికి వెళ్ళవచ్చో లేదో తెలుస్తలేదు. ఇట్లా ఇక్కడ అన్నీ ఉన్నాయి దేవుళ్ళు. సో ఓపెనింగ్ చేస్తున్నా, అంటే ఓపెన్ లోపల పోద్దా? ఓకే ఓకే, లోపలికి నాట్ అలౌడ్. సో లోపలికి వెళ్ళకుండా బయట నుంచే దేవుళ్ళందరినీ చూద్దాం. అండ్ హియర్ కమ్. దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ లింగం ఉంది. ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు. అశ్విని నక్షత్ర దేవతలు. అండ్ ఇక్కడ మాత. సో మేము అక్కడ అన్నీ చూసినాం దేవుళ్ళవి. ఏ నక్షత్రం వాళ్ళకి, ఏ రాశి వాళ్ళకి ఆ శివలింగం ఉంటుందంట. అండ్ ఇక్కడ జలలింగంకి పోతున్నాం, చూద్దాం. కేదార్నాథా ఏది? సో అక్కడున్నది కేదార్నాథ్ శివలింగం దేవుడిది. సో అలా చూడొచ్చు మనం. అండ్ నెక్స్ట్ అక్కడ చూడండి ఎంత పెద్ద లింగం ఉందో.
ఫుల్ పెద్దగా ఉంది లింగం. అసలు ఇక్కడ ఎక్కడ చూసినా లింగాలే. అండ్ శ్రీచక్రంలో అక్కడక్కడ మీకు కనిపిస్తాయి. శ్రీచక్రాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ శివలింగం మంచిగా ఉంది, ఫుల్ పెద్దగా కదా, ఫుల్ మంచిగా ఉంది. అయ్యో ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఫుల్ గాలి వస్తుంది అండ్ మబ్బులు ఫుల్ వేసినాయి. సూర్యదేవుడు కూడా వచ్చిండు. సో ఇక్కడ లింగాలు చూడడానికి వచ్చేసినాం అన్నమాట. మా కౌశిక్ గారు ఏదో చెప్తుండ్రు. అట్లకెళ్ళా తెలియదు ఇక్కడ. అవునా? సో ఇక్కడ చూస్తే అక్కడ లింగాలన్నీ నీళ్ళల్లో ఉన్నాయి అన్నమాట. జలలింగాలంట. మధ్యలో శివుడుది లింగం మంచిగా ఉంది పెద్దగా. అక్కడ మధ్యలో కూడా శివుడు ఇంకా మంచిగా ఉంది. బుద్ధుడు, సాయిబాబా వాటర్ నీళ్ళల్లో ఉన్నాయి శివలింగాలు. అండ్ ఇక్కడ బయట కూడా ఉన్నాయి. అసలు ఇక్కడ లింగం లేని చోటు ఎక్కడన్నా ఉంటే చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ అడుగు అడుగునే శివలింగాలు. సో ఇటు సైడ్ ఇక్కడ ఈడ చూస్తే ఇటు సైడ్ అన్నమాట. చూడండి అదంతా శివలింగాలే. ఎంత బాగున్నాయి కదా, చూడడానికి మన కళ్ళు ఆశ్చర్యపోతున్నాయి. ఇంకా అటు సైడ్ దారి లేదు. సో మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. అటు సైడ్కి వెళ్ళి బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ 333 నమక రుద్రాలయం అంట, అది కూడా చూసేద్దాం. ఇదే అన్నమాట అంతా. ఇది నమక శతరుద్రాలయం అంట. సో ఇక్కడ అన్ని శివలింగాలే ఉన్నారు. మళ్ళా ఇక్కడ మధ్యలో శ్రీచక్రం ఉంది. ఇక్కడ మీరు చూస్తే అన్ని శ్రీచక్రాలే. చూడండి ఇక్కడ చూస్తే మీకు ఫుల్ శ్రీచక్రం చాలా పెద్దగా ఉంది. మేబీ ఇది గోల్డ్ తోటి ఉండొచ్చు. టచ్ చేయాలి. సో ఇక్కడ మనం ఇవన్నీ చూడొచ్చు. శ్రీచక్రాలు, శివలింగం. వెనకాల చూస్తే చాలా పెద్ద శ్రీచక్రం ఉంది. అండ్ ఇంకా మీకు చూపిస్తాం ముందు. అక్కడ ఒక దేవుడు, ఇక్కడ గణేశుడు కూడా ఉన్నాడు. ఎంత బాగుంది కదా. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ శివుడు ఉన్నాడు. మా అమ్మ వస్తుంది ఆడికెళ్ళి. యా ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు. ఏంటిది? కుంకుమన. ముట్టుకోవద్దంట. ఓ ఈ పర్సు ఇక్కడ చూసిరా అమ్మవారు ఎంత బాగుందో. వెనకాల శివుడు ఉన్నాడు. ఆ వెనకాల కూడా వావ్ అసలు లలితామాత, బాలా త్రిపుర సుందరి అనుకుని. ఇక్కడ చూడు అమ్మవారు ఎంత బాగుందో. మీరు చూస్తే లలితామాత, సో ఇదెందుకు మిస్ అవ్వాలి మనం. సో ఇక్కడ కూడా వీడియో తీసేద్దాం. ఈ దేవుని కూడా మీకు చూపించేస్తా. ఇక్కడ కూడా శివలింగాలు ఉన్నాయి. మధ్యలో శివుడు, సంతోషి మాత అండ్ సాయిబాబా. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా పెద్ద శివలింగం కూడా ఉంది.
ఎంత బాగున్నాయి అంటే శివలింగం. నాకు తెలిసి ఇవన్నీ నర్మదా నది సైడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు ఒకటే లింగంలో చాలా శివలింగాలు, అంటే ఒక లింగంలోనే సహస్ర లింగాలు ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ లింగము. ఇక్కడ శివుడు, సాయిబాబా అండ్ లలిత మాత అంటే త్రిపుర సుందరి మాత ఉన్నారు. ఇదే అన్నమాట మనకి. సారీ, నంది మహారాజ్ కూడా ఇక్కడే ఉన్నాడు. బ్లెస్సింగ్స్ తీసుకుందాం. సారీ మహారాజ్, నంది మహారాజ్కి జై. అండ్ ఫస్ట్ ఈయన పర్మిషన్ తీసుకొనే మనం శివుణ్ణి ఏదైనా అడగాలన్నమాట. సో ఫస్ట్ నందిని మనం మొక్కాలి. ఆయన అలో చేయకపోతే మనం దర్శనం ఇయ్యాడు శివుడు కూడా. సో ఇంకెళ్దాం అటు సైడు. అక్కడ మా మమ్మీ వాళ్ళు కూర్చుండ్రు, మా డాడీ. అండ్ ఇదంతా టెంపులే అనమాట. సో ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చినాం. శివుడిది ఉంది మంచిగా, గోల్డ్ అనుకుంటా. సైడ్ వస్తే ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ వీ క్యాన్ కౌంటర్ అన్నమాట, ఎలక్ట్రిక్ వెహికల్ కౌంటర్. ఇక్కడ బుక్ చేసుకోవచ్చు మీరు కౌంటర్ కాడ. ఇక్కడ మొక్కు శివలింగ స్వామి అన్నమాట. ఈ స్వామిని మొక్కుకుంటే మనకి కోరికలు తీరుతాయి. పట్టుకొని మొక్కాలి ఇక్కడే అన్నమాట. సో కోరిక తీరినాక మళ్ళీ వచ్చి స్వామిని దర్శించుకోవాలి అట్లా. ఇంకా ఆడ పెద్ద విగ్రహం ఉంది, ఆడ పోయి విగ్రహానికి ఫోటో తీసుకుంటాం. అదే ఇట్లా ఓకే. సో చలో, ఇక్కడే నేను ఫస్ట్లో చెప్పిన కదా ఇక్కడికి వెళ్ళొచ్చా లేదా అని. సో మా డాడీ కనుక్కున్నాడు, ఇళ్ళకి పోవచ్చు. చాలా దేవుళ్ళు ఉన్నారు, చాలా బాగున్నాయి. రండి మీకు చూపిస్తాను. చూసిరా, అసలు నేను ఇక్కడ చూస్తాను అనుకోలే, ఎందుకంటే మేబీ ఇక్కడ పర్మిషన్ ఉందో లేదో తెలియదు కదా. సో అట్లా ఇక్కడ చూస్తే అమ్మవారి విగ్రహం ఉంది, నంది మహారాజు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. అండ్ సీ హియర్ వీరభద్రుడు, అమ్మవారు. సారీ, కరెంటు పోయింది మధ్యలో, వస్తుందో రాదో అనుకున్నా, బట్ మళ్ళీ కరెంట్ వచ్చేసింది అన్నమాట. ఒక్కసారి ఈ దేవుళ్ళందరినీ చూసేయండి. ఇక్కడ చూస్తే మనకి ఇష్టమైన దక్షిణామూర్తి స్వామి ఉన్నారు, దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇక్కడ సదాశివదేవుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి చూసేసిరా, సుబ్రహ్మణ్య స్వామి. అండ్ ఇంకా నేను అక్కడ ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత మీ అందరికీ ఇక్కడ మీద ఉన్న అంత డిజైన్ చూపిస్తా. ఎంత బాగుందంటే, అండ్ ఎవ్రీవన్ పక్కా విజిట్ అవ్వాల్సిన పుణ్యక్షేత్రం అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడెక్కడికో వెళ్తాం, కానీ మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఈ దేవాలయానికి వస్తే ఎంత బాగుంటుందో చూసిరా. సో చూడండి, ఇప్పుడు మీకు ఓవర్వ్యూ చూపిస్తా, అంటే ఓవరాల్ వ్యూ చూపిస్తా. చూసిరా,
ఎంత బాగుంది కదా లిటరల్లీ. చలో మనం అక్కడ చూసేసినాం. సో ఇక్కడ ఉన్న వ్లాగ్ అయిపోయింది. సో నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్. అండ్ రమణేశ్వరం అనేది చాలా అందమైన పుణ్యక్షేత్రం, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందరు రావాలని కోరుకుంటున్నా. అండ్ అట్లనే ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. బాయ్ బాయ్.